నోరు బ్లాస్ట్ అయ్యేలాగా ఒక మంచి మటన్ కీమా మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసినా సరే సూపర్ హిట్ అయ్యే రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే ఇదే ద బెస్ట్ రెసిపీ అనుకోండి. చాలా బాగుంటుంది. రైస్, పూరి, పుల్కా, చపాతి, పరోటా ఇంకా అద్భుతంగా ఉంటుంది పరోటా మీద. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? అదేనండి, మొదలు పెట్టేద్దాం. మరి నేనైతే ఒక పావు కిలో కీమా తెచ్చుకుంటే దానికి ఒక 2 ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉన్నా సరే పర్లేదు, పెద్దది ఉంటే ఒకటి, దాన్ని చక్కగా కట్ చేసుకొని ప్యూర్ ఆనియన్ అయితే చక్కగా పేస్ట్ చేసుకోండి. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం మిక్సీ కొట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా దాన్ని ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అయ్యే లోపు ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని దాన్ని కూడా కట్ చేసి ఒక మంచి ప్యూరీ చేసుకోండి. దీంట్లో ఏం యాడ్ చేయకుండా ఓన్లీ టమాటా ప్యూరీ మాత్రమే చేసుకోండి. టమాటాలు ఎంత చక్కగా ప్యూరీ అవుతాయో ఈ మటన్ కీమా కూడా అంత బాగా గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా చక్కగా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అలా ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరీ చేసుకునే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కాసేపు పచ్చివాసన పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు చక్కగా దాన్ని ఫ్రై చేసుకోండి. టమాటా పచ్చివాసన పోయి ఒక మంచి ఫ్లేవర్గా ఎప్పుడైతే వస్తుందో కీమా గ్రేవీ కూడా అంత బాగుంటుంది. అది అయ్యేలోపు మనం మసాలా అంతా కూడా యాడ్ చేసుకున్నాం. మీ స్పైసీగా కారం ఉంటే 1 వేసుకోండి, స్పైసీ తక్కువ ఉంటే 1.5 వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పౌడర్, హోల్ గరం మసాలా 1/2 స్పూన్, పసుపు, ఉప్పు అది కూడా చిటికెడు పసుపు అంటే 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ అయితే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. 1 స్పూన్ వేసేసుకోండి. వేసేసి చక్కగా కలిపేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మసాలా అంతా చక్కగా మగ్గి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా, మీ ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు దీంట్లో అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మటన్ కీమా 4-5 సార్లు చక్కగా కడిగి పిండేసి ఆ కీమాను కూడా దీంట్లో యాడ్ చేసుకొని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలానే ఉంచేసి దీంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే మటన్ మంచిగా ఉడికి ఆ గ్రేవీ అనేది థిక్నెస్ ఉంటుంది. మనం దేని మీద తిన్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా అయ్యేటప్పుడే దీని మీద కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొన్నిట్లో కొత్తిమీర వేస్తేనే ఫ్లేవర్, కొన్నిట్లో పుదీనా వేస్తేనే ఫ్లేవర్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఏది ఉన్నా సరే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకొని అంతేనండి, మన మటన్ కీమా మసాలా గ్రేవీ కర్రీ అయితే అడిగిపోతుంది. నేను పూరి మీద తిన్నా, నిజం చెప్తున్నాను, నోరు బ్లాస్ట్ అయిపోయాయి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. నేను చేయడం ఫస్ట్ టైం అయినా సరే ఇంత చక్కగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందంటే చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నాకైతే నచ్చేసింది, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నచ్చితే ఏం చేయాలి? ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ కొత్తగా ఎవరు చూస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ చేసినందుకు.